వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. నేషనల్ హైవే, రీజనల్ రింగ్ రోడ్డుపై చర్చ. అధైర్యపడొద్దు, అండగా ఉంటాం. ప్రజా దర్బార్లో నారా లోకేష్ హామీ. ఫిరాయింపులపై బీఆర్ఎస్ సీరియస్. స్పీకర్కు ఫిర్యాదు చేశామన్న జగదీష్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన సిబిఐ. ప్రజల గొంతును బలంగా వినిపిస్తాం. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రకటన. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. మాజీ స్పీకర్ పోచారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఫోన్ చేసినా స్పీకర్ స్పందించకపోవడంతో మెయిల్, స్పీడ్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం, దానం తెల్లంపైన బీఆర్ఎస్ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. మాజీ స్పీకర్ పోచారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఫోన్ చేసినా స్పీకర్ స్పందించకపోవడంతో మెయిల్, స్పీడ్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం, దానం తెల్లంలపైన బీఆర్ఎస్ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. మాజీ స్పీకర్ పోచారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఫోన్ చేసినా స్పీకర్ స్పందించకపోవడంతో మెయిల్, స్పీడ్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం, దానం తెల్లంలపైన బీఆర్ఎస్ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా అనర్హత పిటిషన్ పంపించారు. ప్రధానంగా నిన్న మాజీ మంత్రి
జగదీష్ రెడ్డి స్పీకర్ కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరగా స్పీకర్ కొంత సమయం ఇవ్వాలంటూ జగదీష్ రెడ్డికి తెలిపారు. దీంతో స్పీకర్ సమయం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా స్పీకర్ కు అనర్హత పిటిషన్ ను పంపించారు. ప్రధానంగా ఇంతకు ముందు పార్టీ మారిన 3 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా స్పీకర్ కు కలిసి అనర్హత పిటిషన్ ఇచ్చారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రధానంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. దాన్ని అనుసరించి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. కానీ స్పీకర్ మాత్రం ఆలస్యం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకొని వారి నుంచి లెటర్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరు ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంది. దాదాపు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు పార్టీ మారి 5 నెలలు దాటింది. అదేవిధంగా దానం నాగేందర్ సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీ ఫారం పై పోటీ చేసినప్పటికీ ఇప్పటి వరకు స్పీకర్ చర్యలు తీసుకోవట్లేదంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. సాధారణంగా ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి ఎమ్మెల్యే మారితే స్పీకర్ కు అనర్హత పిటిషన్ ఇవ్వాలి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రూల్ ప్రకారం స్పీకర్ కు అనర్హత పిటిషన్ అందించింది. త్వరలో సుప్రీంకోర్టును కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించబోతుంది. 27వ తేదీన రాష్ట్ర హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత పిటిషన్ కు సంబంధించి హైకోర్టులో వాదనలు ఉన్న నేపథ్యంలో ఆ వాదనలు ముగిసిన తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరబోతోంది. ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు పార్టీ మారినా వారందరిపై అనర్హత వేటు పడే విధంగా సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ దాఖలు చేయబోతుంది. అయితే సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది? స్పీకర్ వ్యవస్థ అనేది స్వతంత్ర పరిధి కలిగిన వ్యవస్థగా ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు నేరుగా స్పీకర్లను అనర్హత వేటు వేయాలని ఆదేశించగలుగుతుందా లేదా అనేది కూడా మనకి సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గతంలో కాంగ్రెస్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి వ్యూహాన్ని అనుసరించిందో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అట్లాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది. రైట్ సవీన్, థ్యాంక్ యూ. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. మరి ఓఎస్డీ గారు మాత్రం ఫోన్లో దొరికింది నాకు. సార్ వికారాబాద్కి వచ్చిండ్రు, ఇక్కడ ఏదో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని మాకు చెప్పారు. నేను చెప్పిన మరి ఏ సమయానికి మళ్ళీ వస్తారు, ఏ సమయానికి నన్ను ఎక్కడ రమ్మంటారు చెప్తే వారు ఎక్కడ చెప్తే అక్కడ రావడానికి నేను రెడీగా ఉన్నా, చెప్పండి అని చెప్పినాం. ఆయన మరి ఇంతవరకు స్పందించడం లేదు, మళ్ళీ ప్రయత్నం చేస్తే స్పందించడం లేదు. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మాకు కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది. అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. 2 మార్గాల ద్వారా స్పీకర్ గారు ఈమెయిల్ పంపించడం జరిగింది. వీరిద్దరిపైన 2 పిటిషన్లు. స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు, తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారు అనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి. తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా మాకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తాం. వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు, శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేయిస్తూ ఉంటాం. మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. మరి ఓఎస్డీ గారు మాత్రం ఫోన్లో దొరికింది నాకు. సార్ ఇక్కడ
ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మరోసారి భేటీ అయ్యారు. వరుస వైఫల్యాల తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు చేజారుతుండటంతో క్యాడర్ని కాపాడుకునే పనిలో పడింది గులాబీ పార్టీ. నిన్న ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. ఇవాళ మరోసారి ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్ తాజా పరిస్థితిపై చర్చిస్తున్నారు. ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మరోసారి భేటీ అయ్యారు. వరుస వైఫల్యాల తరువాత పార్టీ ఎమ్మెల్యేలు చేజారుతుండటంతో క్యాడర్ని కాపాడుకునే పనిలో పడింది గులాబీ పార్టీ. నిన్న ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. ఇవాళ మరోసారి ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్ తాజా పరిస్థితిపై చర్చిస్తున్నారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కు మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం తర్వాత ప్రతిపక్ష నేత ప్రమాణం చేయాలన్న జగన్ వ్యాఖ్యలను ఖండించారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా లేదని, అందుకే సీఎం తర్వాత మంత్రులు ప్రమాణం చేశారని చెప్పారు. జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమేనని, ప్రతిపక్ష నేత కాదని చెప్పారు. మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఇస్తారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉంటే కేబినెట్ హోదా వస్తుందని జగన్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. 1984లో ఉపేందర్ కు అసలు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా పొందడానికి 10 ఏళ్లు పట్టిందని మంత్రి పయ్యావుల చెప్పారు. సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోలేమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. తెలంగాణ వస్తే బొగ్గు గనులు మనకు ఉంటాయని, గనుల్లో తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భావించామన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇచ్చిన మాటకు భిన్నంగా వ్యవహరించారని మండిపడ్డారు. సింగరేణి లేకపోతే బొగ్గు ఆధారిత పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. జూలై 5న బంద్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. 15 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తామని, కలెక్టరేట్లను ముట్టడిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం విషయంలో ధైర్యంగా ఉండాలని కూనంనేని కోరారు. పరిశ్రమకు కూడా విపరీతమైనటువంటి నష్టాలు వచ్చే ప్రమాదం కనపడతా ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, కొత్త బొగ్గు బావులనేమో ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అబద్ధాలు చెప్తాడని అనుకోలేదు. ప్రైవేటీకరణ ఎక్కడుంది, ఎవరు చెప్పారు? అది ప్రైవేటీకరణ ఎందుకు చేస్తాం మేము? సింగరేణిది అది ఆస్తి, మేము ఎందుకు చేస్తాం? దబాయించి మరీ చెప్పాడు. నీకు ఇష్టం లేకపోతే పాలసీయే చెప్పాలనుకుంటే అబద్ధాలు ఎందుకు చెప్పాలి? ఉన్నది ఉంటుంది, కొత్త వచ్చే మాత్రం ఆ చట్టం ప్రకారంగా టేకప్ చేస్తారని చెప్పాలి. అట్లా కాకుండా జనాలను మభ్య పెట్టడం, తప్పు పెట్టడం, తప్పుదారి పట్టడం.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అభినందనలు తెలిపారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ట్విట్టర్ వేదికగా బిర్లాకు శుభాకాంక్షలు తెలిపారు ఆమె. ఈ కీలక పదవికి తన అచంచలమైన అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ అసాధారణమైన నాయకత్వానికి తగిన గుర్తింపుగా మారారని ప్రశంసల జల్లు కురిపించారు. హయగ్రీవా సంస్థకు చెందిన భూముల వ్యవహారంలో విశాఖపట్నం ఆర్టీలోన పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విషయంలో వైసీపీ నేత విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసు ఎఫ్ఆర్ఐ దశలో ఉన్నందున అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులైన పోలీసులు ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఎంఓయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకుని విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలోని తమ విలువైన భూములు కాజేసేందుకు ప్రయత్నించారంటూ హయగ్రీవా ఇన్ఫ్రాటెక్ చెందిన సిహెచ్ జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అరిలోవా పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. దీనిలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా మార్చడానికి వీల్లేదన్నారు. అరెస్ట్ నుంచి పిటిషనర్కు రక్షణ కల్పించాలని కోరారు. ఈ వాదనలను తోసిపుచ్చిన కోర్టు ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని పలు ప్రైవేట్ ఆసుపత్రులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఉమామహేశ్వరరావు పట్టణంలోని పలు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలపై అధికారులు దాడులకు చేశారు. డ్యూటీ డాక్టర్లు లేకుండా హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో అధికారులు తనిఖీలు చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి డాక్టర్ గారి పేరు ఒకటి, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి డాక్టర్స్ పేరు ఒకటి. అలాగే ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగతా స్పెషలిస్టులు కూడా ఇక్కడ వస్తున్నారు వీక్లీ వన్స్ అని చెప్తున్నారు. ఆ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్లో కానీ రెన్యూల్లో కానీ చూపించలేదు. అలాగే స్టాఫ్ ఇక్కడికి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మానేశారని చెప్తున్నారు. వీళ్ళు 19వ తారీఖు వరకు కూడా ఓపీ రాస్తుంది, తర్వాత లేదు. అంతకుముందు డాక్టర్స్ పర్టికులర్స్ కూడా మనకి క్లియర్గా లేవు. కాబట్టి ఏంటంటే వీళ్ళకి నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే ప్రైవేట్ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్లో ఖచ్చితంగా ఏ డాక్టర్స్ అయితే వస్తారు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మనకి ఇక్కడ అటెండ్ అవ్వడం అనేది జరగాలి. వాళ్ళకి బదులు వేరే వాళ్ళని ఎవరైనా కనుక పెట్టుకునేటట్లయితే అది మోడిఫికేషన్లో తప్పనిసరిగా మాకు కంట్రోలింగ్ అథారిటీకి మాకు చెప్పాల్సినది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఆపరేషన్ చిరుత చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఆపరేషన్ చిరుత చేపట్టారు. గన్సిమీడియా పరిసరాల్లో చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది చివరకు అది చిరుత కాదని తేల్చారు. ట్రాప్ కెమెరాలకు చిక్కిన అడవి పిల్లి కదలికలను పరిశీలించిన అధికారులు అది చిరుత కాదని తెలిపారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.